ఎంఆర్ఆర్ న్యూస్ కి స్వాగతం. పార్వతీపురం మండలం పెదబొండేపల్లి అనే గ్రామాన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సందర్శించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే 2020 వరకు కూడా దళితుల ఆధీనంలో కలిగినటువంటి భూములు 24 మంది వ్యక్తులకు సంబంధించి ప్రభుత్వ భూమిని ఇచ్చిన సందర్భంలో దాన్ని యజమానులుగా కొంతమంది ఈరోజు వచ్చి అక్కడ ఉన్నాయన్నీ కూడా చెరుకు చెట్లు నరికివేయటం కానీ భూమి ఆక్రమించుకోవడం కానీ అని చెప్పిన తర్వాత ఈ అర్జీ తీసుకొని ఈరోజు ప్రత్యేకంగా దీనిపై ఈ ప్రాంతాన్ని సందర్శించాలి, వాళ్ళకు మనోధైర్యాన్ని కల్పించాలి, న్యాయపరంగా చట్టపరంగా ఉన్నటువంటి హక్కులు కాపాడాలనే ఉద్దేశం చొప్పున ఈరోజు కమిషన్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ పరిశీలన చేసిన తర్వాత 2020 వరకు కూడా భూ యజమానులుగా చెప్తున్నటువంటి వ్యక్తులు ఏమైపోయారో ఎవరికి తెలియదు. వాళ్ళు మాట్లాడితే కోర్టు ఆర్డర్ ఉంది, ఇంజక్షన్ ఉంది, లేకపోతే మాకు సివిల్ కోర్టు ఇచ్చింది, లేకపోతే ఇంకో కోర్టు ఇచ్చిందని చెప్తా ఉన్నారు. 2020 వరకు కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నారు? గతంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క ప్రోద్బలంతో ఇదంతా జరిగిందని కమిషన్ భావిస్తూ ఉంది. దాంతోపాటు ఈ లబ్ధిదారులందరికీ కూడా తిరిగి వాళ్ళకి హక్కులు పునరుద్ధరించబడే విధంగా కూడా కృషి చేయమని అధికారులు కోరటం జరుగుద్ది. ఇప్పుడే ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడాం, కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ప్రభుత్వం తరఫున వీళ్ళకి న్యాయ సహాయం అందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అవతల వాళ్ళు కోర్టులో వేసుకొని వాళ్ళ డబ్బులున్నా లేకపోతే ఇంకోటి ఉన్నా వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడతారు. వీళ్ళ హక్కుల కోసం వీళ్ళు కూడా పోరాడే పరిస్థితుల్లో ఆర్థికపరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలను పరిగణలో తీసుకొని వీరికి ఆర్థిక సహాయం చేయమని కలెక్టర్ గారికి చెప్తాం. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కూడా వీళ్ళకి ఆర్థిక పరంగా న్యాయపరమైనటువంటి సలహాలకు కానీ న్యాయపరమైనటువంటి ఆటంకులను కానీ తొలగించుకోవడానికి ఏ విధంగా సహాయం చేయాలనే దాని మీద కూడా కమిషన్ ఒక డైరెక్షన్ ఇస్తుంది. తప్పకుండా ఈ ప్రాంతంలోనే కాదు ఈ రాష్ట్రంలో దళితులందరూ కూడా ఎటువంటి వివక్షత లేకుండా, ల్యాండ్ గ్రాబింగ్ లేకుండా, అట్రాసిటీస్ లేకుండా విద్య, ఆరోగ్యం, భూమి వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో వాళ్ళ రక్షణ కవచంగా కమిషన్ ఉండాలని భావిస్తూ కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు నాకు అప్పగించిన బాధ్యత దళితుల యొక్క సంక్షేమాన్ని, అభివృద్ధిని, వారికి రక్షణని ఈ మూడు కల్పించమన్నారు. దాని పరిధిలోనే ఈరోజు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. సెక్రటరీ గారు కూడా ఈ ప్రాంతాన్ని విజిట్ చేసి ఆయనకున్నటువంటి అవగాహన, ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఆయనకున్నటువంటి రెవెన్యూ రికార్డ్స్ సంబంధించిన అవగాహన మేరకు ఆయన కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఈ డైరెక్షన్ చేసి 24 మందికి ఏ విధమైన న్యాయం చేయాలి, చట్టపరంగా ఉన్నటువంటి అన్ని అంశాలను పరిశీలించి న్యాయం చేయవలసిందిగా, అదేవిధంగా ఎవరో కూడా వీళ్ళ మీద దౌర్జన్యాన్ని దిగితే అట్రాసిటీ కేసు ఖచ్చితంగా పెట్టించి నేనే దగ్గరుండి పెట్టించి వాళ్ళ రక్షణ కల్పిస్తానని కూడా వాళ్ళకి హామీ ఇస్తూ ధైర్యంగా ఉండమని కోరుతా ఉన్నాను.